చాలు నాన్న. ఎంతమంది? ఇద్దరే. దట్స్ ఆల్. అది బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యత కలిగిన వాళ్ళు ఇద్దరే మనుషులు. ఎవరు వాళ్ళు? మొదటి మనుషుడేమో భూ సంబంధి మంటి నుండి పుట్టిన వాడు ఆదాము. రెండవ మనుషుడేమో కడపటి ఆదామైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఇది ఆత్మ సంబంధమైన పాఠము కాబట్టి ఆ మనుషుడు ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ యేసుక్రీస్తు వారికి ఎవరున్నారట? ఇద్దరు కుమారులు ఉన్నారట అండి. అందులో ఆస్తి అడిగింది ఎవరు? చిన్న కుమారుడు. మరి పెద్ద కుమారుడు ఎవరు? నిర్గమాకాండములో 4వ అధ్యాయములో 22వ వచనం చదువుదాం. నిర్గమాకాండము 4వ అధ్యాయము. కుమారుడు నా జ్యేష్ఠ పుత్రుడు. చాలు నాన్న. జ్యేష్ఠ పుత్రుడు అంటే పెద్ద కొడుకు అన్నమాట. అనగా ఇశ్రాయేలు జాతేమో దేవుని యొక్క పెద్ద కుమారులు, మనమందరమేమో దేవుని యొక్క చిన్న కుమారులం అన్నమాట. హల్లెలూయా. అది ఈ చిన్న కుమారులమైన మనము అన్నమాట, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇచ్చేమంటమాట. ఇంతగా తండ్రి ఆస్తి ఏమిటండి? కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం ప్రకారముగా మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు అని చెప్పేసి అన్నాడు. సొత్తు అంటే అది ఈ రోడ్డు నీ బాబుగడి సొత్తా, అంత ఫాస్ట్ గడుతున్నామంట మనం. అది అంటే ఏంటి అర్థము? సొత్తు అంటే ఆస్తి. ఈ దేహము నీ సొత్తు కాదు, ఒక ఆయన విలువ పెట్టి కొనుక్కున్నాడు. ఎవరైనా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన శిలువలో రక్తము కార్చి ఈ దేహమును కొనుక్కున్నాడు. కాబట్టి ఈ దేహం ఎవరిది? దేవుని యొక్క ఆస్తి అన్నమాట. అది ఎందుకు కొనుక్కున్నాడు? పరిశుద్ధాత్మ ఉండాలని, పరిశుద్ధముగా జీవించాలని దేవుడు ఈ దేహమును కొనుక్కున్నాడు. చాలా మంది త్రాగుబోతుంది కనుక ఎందుకైనా తాగుతావంటే నువ్వు ఏమైనా బోపేస్తున్నావా? నా ఒళ్ళు నా ఇష్టము, తాగుతా తిరుగుతా, నీకు వచ్చిన బాధ ఏంటి అంటాడు. అది దానికి అర్థం కాని విషయం ఏంటంటే తన దేహము తనది కాదు, ఒక ఆయన విలువ పెట్టి కొనుక్కున్న మన ప్రభువాని యేసు విలువ